ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం, అలాగే 4వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం, 7వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో కుజ గురు గ్రహాలు, అలాగే 11వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 12వ స్థానంలో రాశ్యాధిపతి బుధగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు, అంటే శుభాధిక్యత ఉన్నప్పటికీ దాన్ని మధ్యస్థమైన ఫలితాలుగానే చెప్పబడుతుంది. అయితే ఆలోచన విధానం అంతా కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. సరైన విధానం, సరైన ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే అమలు చేయకుండా తాత్సారం చేయడం వలన మంచి అవకాశాలు పోయే అవకాశం ఉంటుంది. అలాగే మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మేషాలు లెక్క పెట్టుకుని జాగ్రత్తగా అదో ఇదో అని ఆలోచన చేసే లోపల ఆ అవకాశాలు మరొకరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోండి. అలాగే ధన యోగాదులు కూడా సాధారణంగానే ఉంటాయి, పెద్దగా అనుకూలమైన పరిస్థితులు కావు. ధన సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ అయితే ప్రతికూలత కూడా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అన్ని రకాల విషయాల్లో ఒక చోట నుంచి అనుకూలమైన విధానం కనబడినప్పుడు, ఆర్థిక విధానం పెరిగినప్పుడు మరొక రూట్లో ఆర్థిక విధానం తగ్గుతుంటుంది. కాబట్టి మనకు అది లాభ నష్టాలు సమానంగానే కనబడుతూ ఉంటాయి. పెద్దగా అభివృద్ధి అనేది కనబడని విషయం ఉన్నది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అంత పూర్తి అనుకూలత అయితే లేదు. అన్నీ కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి, అన్నీ అనుకున్నట్టుగా జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. కానీ కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సఖ్యత సాధారణంగా ఉంటుంది. అలాంటి విషయాల్లో గౌరవ మర్యాదలు ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే గృహ వాహన విషయాల్లో సాధారణమైన అనుకూలత, పెద్దగా ఉపయోగం తక్కువ. అలాగే విద్యా సంబంధించిన విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత మధ్యస్థంగా ఉంటుంది. అది కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ఒత్తిడులు కొద్దిగా ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ సమర్థించుకోగలుగుతారు, పెద్దగా సమస్యలు లేకుండా చూసుకోగలుగుతారు. అలాగే ఆర్థికమైన రుణాల సంబంధించిన విషయాల్లో కొంత రుణాలు తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగానే ఉంటాయి. అలాగే శత్రువులు మిత్రులు అనేది సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. మరి మనం పెట్టిన పెట్టుబడులు అవి కూడా పెద్ద అనుకూలమైన స్థితి కాకపోయినా కొంతవరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కువగా ఇబ్బంది పడవలసిన పని అయితే ఉండదు. అలాగని పూర్తిగా అనుకూలమైన వాతావరణం కూడా కాదు. సాధారణమైన మధ్యస్థమైన ఫలితంగా
గుర్తుంచుకోండి. అలాగే భాగ్యస్థితి కొంతవరకు అనుకూలంగానే ఉంది. అంటే మనం చేసిన పనులు, పెట్టిన పెట్టుబడులు వాటికి లాభసాటిగానే ఉంటూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత గతంలో కంటే అనుకూలత తక్కువగా ఉంటుంది. మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అంటే కొంత కష్టపడి చేసినప్పటికీ తగిన గుర్తింపు ఇవి రాదు. అలాగే గుర్తింపు కలగడానికి అన్ని రకాల విషయాల్లో అనుకూలత ఉన్నట్లే కనబడుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అనుకూలత కొంత తక్కువగానే ఉందని గుర్తుంచుకోవాలి. అలాగే ఖర్చుల విషయాల్లో సాధారణంగా ఉంటుంటాయి. మన ఆలోచన తగిన ఖర్చులే ఉంటాయి. మనం ప్రణాళికాబద్ధంగా ఏవైతే నిర్ణయం చేసామో అటువంటి ఖర్చులన్నీ ఉంటూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి కొంత స్పెక్యులేషన్స్ అవి లాభించే అవకాశం ఉంది. అంటే షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో జూద ప్రక్రియ సంబంధంగా ఉంటూ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే భూమి సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా అనుకూలత తక్కువగానే ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ ఎక్కువగా అనుకూలత తగ్గినట్టుగానే కనబడుతుంది. సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అనవసరమైన వ్యవహారాలు, వ్యాపారాదులు పెట్టుకోకుండా తన పనేదో తను చేసుకుంటూ పోయే వాళ్ళకి అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. అలాగే అన్నిట్లో కూడా ప్రయత్నం చేసే వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పొరపాటు జరిగితే నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధారణమైన పనులు వాటికి ఇబ్బంది అయితే ఉండదు. మనం చేసుకునే పనులు, మనం ఆలోచన చేసే విధానం అంతా కూడా పూర్తి అనుకూలత లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం రోజులు కొద్దిగా మౌనంగా ఉంటేనే మంచిదని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం రోజులు కనకదుర్గామాత ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.